హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఫ్యామిలీ తరపున రాఖీ పండగ శుభాకాంక్షలు. ఇక్కడ మా పెద్దనాన్న, డాడీ, బాబాయ్లు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరం ఒకే దగ్గర రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా మేనత్తలు, పెద్దమ్మలు, పిన్నులు, అక్కలు, చెల్లెళ్ళు అందరం ఉన్నామండి. మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తను మా పెద్దనాన్నండి, మా డాడీ, తర్వాత మా బాబాయ్, తర్వాత చిన్న బాబాయ్, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు తమ్ముళ్ళు అవుతారండి. ఇలా అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరికన్నా మా పెద్ద మేనత్త కాబట్టి ఫస్ట్ తను కడుతుంది, తర్వాత మా చిన్న మేనత్త, తర్వాత ఇంకా మేము ఆర్డర్ వైజ్ ఒక్కొక్కరం అలా అందరికీ లైన్గా కట్టుకుంటూ వచ్చామండి. తిను మా చిన్న మేనత్త, తర్వాత నేను కట్టాను, తర్వాత మా చెల్లెలు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకో చెల్లెలు, అలా లైన్గా ఏజ్ వైజ్గా కట్టుకుంటూ వచ్చామండి. ఇక్కడ మా వాడికి తన చెల్లెలు కడుతుంది రాఖీ. అందరూ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. రక్షాబంధన్ అంటే అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లెల మధ్య నీకు నేను రక్ష, నీకు నేను రక్ష అని తెలియజేసే ఈ రక్షాబంధన్ ఫెస్టివల్. నా ఉద్దేశంలో రక్ష కాబట్టి ఎవరికైనా కట్టవచ్చు అని నా అభిప్రాయం. అది తండ్రికి కావచ్చు, తమ్ముడికి కావచ్చు, అన్నకి కావచ్చు, ఎవరికైనా సరే నీకు నేను రక్ష అని తెలియజేసేదే మన రాఖీ పండగ. వీళ్ళు మా అందరికన్నా చిన్నవాళ్ళు. ఇక్కడ చూడండి, అక్క చెల్లెలు ఇద్దరు కట్టుకుంటున్నారు. అలాగే మా పెద్దమ్మకు, మా మమ్మీకి అందరూ ఒకరికొకరు రక్ష అన్నట్టుగా కట్టుకుంటున్నారు. చూడండి, మా ఆంటీ అందరికీ రాఖీ కడుతున్నారు. ఇలా అందరం ఒకరికొకరం రాఖీ కట్టుకొని స్వీట్స్ తినిపించుకొని చాలా హ్యాపీగా సరదాగా గడిపామండి. చూడండి, మా పెద్దనాన్న, డాడీ, బాబాయ్లు అందరూ మేము కట్టిన రాఖీల్ని ఎంత హ్యాపీగా చూపిస్తున్నారో. చాలా ఇయర్స్ నుంచి మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ ఫెస్టివల్. మేమందరం రాఖీ కట్టాక మమ్మల్ని అందరినీ లైన్లో కూర్చోబెట్టేసేసి మాకు బొట్టు పెట్టి అందరూ మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. మాకందరికీ చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపించిందండి. అందరం ఒకే దగ్గర ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడము. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము అందరం ఒకే దగ్గర. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము. చూడండి, మా గిఫ్ట్స్ ఇచ్చాక వాళ్ళు మా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా తమ్ముడు వచ్చాడు, తనకి ఏమి కావాలో కూడా తనే చెప్పేసి అలా ఆశీర్వదించమని చెప్పేసి అడుగుతున్నాడు. తానే మా అందరికన్నా చిన్నవాడు, మా చిన్న తమ్ముడు. చాలా హ్యాపీగా అనిపించింది వాడి కోరికను చూసేసి. మేమందరం ఇలా హ్యాపీగా ఈసారి రాఖీ పండుగ ఇలా చేసుకున్నాం.